అధ్యక్ష. దశాబ్దాల చరిత్ర నుండి చదువుకు ఎంతో పేరుగాంచిన నెల్లూరు జిల్లాకి కొన్ని విద్యాపరమైన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. వాటిలో కొన్ని సభాముఖంగా విద్యా విధానంలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం అధ్యక్ష. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు అధ్యక్ష. మా జిల్లా కేంద్రంగా విక్రమసింహపురి యూనివర్సిటీ ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ ఫార్మా కళాశాలల ఏర్పాటుకు చాలా కాలం క్రితమే మాకు అనుమతులు వచ్చాయి అధ్యక్ష. అనుమతులు అయితే ఇచ్చారు కానీ వాటి ఏర్పాటు గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అధ్యక్ష. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వంలో అసమర్థ విద్యా విధానాల వల్ల విద్యారంగంలో కొన్ని సవాళ్లుగా మారాయి అధ్యక్ష. ఉదాహరణకు జీవో నంబర్ 42 వల్ల రాష్ట్రంలో ఎన్నో ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయి అధ్యక్ష. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలో కూడా దశాబ్దాల చరిత్ర కలిగిన డిగ్రీ కళాశాలలు సైతం మూతపడ్డాయి అధ్యక్ష. ప్రస్తుతం జిల్లా కేంద్రంగా కేవలం బాలికలకు మాత్రమే డిగ్రీ కళాశాల ఉంది అధ్యక్ష. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చేసుకోవాలనుకునే పేద బాలురులు ఎంతోమంది ఆ ప్రాంతంలో ఉన్న కళాశాలకి దూర ప్రాంతంలో ఉన్న కళాశాలకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఒక డిగ్రీ కళాశాల అవసరం అధ్యక్ష. మరొక సమస్య, ఎటువంటి పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించిన పోటీ పరీక్షలు, సివిల్స్ గ్రూప్స్ వంటి వాటికి ప్రిపేర్ అవ్వాలనుకునే విద్యార్థులకి ఎక్కువ శాతం మంది ఆర్ట్స్ కోర్స్ కోసం తీసుకోవాలనుకుంటారు అధ్యక్ష. ముఖ్యంగా BA హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఇవి ఎంచుకుంటారు అధ్యక్ష. కానీ ఈ కోర్సు అందుబాటులో లేనందువల్ల పేద విద్యార్థులందరూ చాలా బాధపడుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని నెల్లూరు జిల్లా వాసులకు ఈ సమస్య పరిష్కరించాలని కోరుకున్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం మాకు నెల్లూరులో ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం అధ్యక్ష. ప్రస్తుతం తాగునీటి సమస్య, అలాగే ఆర్థిక శాఖ అనుమతి కలిగి దాదాపు 130కి పైగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత ఉందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ప్రస్తుతం 2000 మందికి పైగా ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో ఒక హెల్త్ సెంటర్ కూడా అవసరం అని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకొని త్వరగా ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా మంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.